అన్నంలోకి అదిరిపోయే బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4 కట్ చేసి వేసుకున్నాను. ఉల్లిపాయ 1 కట్ చేసి వేసుకున్నాను. వేయించుకోవాలి. కొద్దిగా వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకోవాలి. కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయల రంగు మారంగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించాలి. స్టవ్ చిన్నగా పెట్టుకొని తర్వాత పసుపు వేసుకోవాలి సరిపడా. వేసుకొని కలుపుకోవాలి. తర్వాత 3 టమాటాలు చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను పోపులోకి. వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకొని. ఇలా మెత్తగా అయ్యాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని చిన్నగా కట్ చేసుకున్న బెండకాయల్ని వేసుకోవాలి. వేసుకొని పోపు అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇట్లా పోపు అంతా మంచిగా కలిసినాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం మంట పైన ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు బెండకాయలు మొత్తం మక్కేదాకా ఉడికించుకోవాలి. బెండకాయలు ఇట్లా మక్కాక సరిపడా కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. బెండకాయలకు మొత్తం కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇట్లా మొత్తం కలుపుకున్నాక మూత పెట్టుకొని మరొక 5 నిమిషాలు చిన్న మంట పైన ఈ కారం ఉప్పు బెండకాయలకు మంచిగా పట్టేట్టుగా మీడియం మంట పైన ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా బెండకాయ టమాటా ఫ్రై తయారైపోయింది. వేడివేడి అన్నంలోకి చపాతీలోకి అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. బెండకాయ తినని వాళ్ళు కూడా ఇలా వండితే చాలా ఇష్టంగా తింటారు.